హలో అండి, చాలా రోజుల నుంచి అమెజాన్ కార్ట్లో ఉన్న ఈ ప్రోడక్ట్ని ఫైనల్గా అయితే ఆర్డర్ పెట్టేసుకున్నానండి. ఇలాంటి బోల్డ్ అనే ప్రోడక్ట్స్ని అమెజాన్ కార్ట్లోనో లేకపోతే సేవ్ లెటర్లోనో వేసి పెట్టి మా ఆయన ఎప్పుడైతే నాకు ఓన్ హౌస్ తీసిస్తారో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ పెట్టుకొని వాటన్నిటిని కొత్తవిగా అలాగే డెకరేట్ చేసుకోవాలని చెప్పి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. పాపం ఒక్కోసారి అనిపిస్తుంది మా ఆయన ఒక్కడి కష్టంతో ఇంతమంది కూర్చొని తింటున్నామే, మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు అని. కానీ మాకు ఇల్లు తీసుకోవడం కోసం ఆయన చాలా కష్టపడుతున్నారనమాట. కానీ ఆ కష్టానికి తగిన ఫలితమే రావట్లేదు. అలాగే ఎవడైనా బంధువు ఉన్నవాడు హెల్ప్ చేస్తాడా అనుకుంటే మనల్ని మాట్లాడడానికి మాత్రం ముందుకు వచ్చేస్తారు, కానీ హెల్ప్ చేయడానికి ఒక్కడు రాడనమాట. అయితే ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎందుకు కొన్నావు తల్లి అని అడిగే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో కరోనా టైంలో అయితే ఆల్మోస్ట్ మన పని అయిపోయింది, ఇంకా అంతే మన సంగతి అని అనుకొని చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడం అనేది నాకు ఒక పునర్జన్మలా అనిపించింది. కాబట్టి ఈసారి ఇంకా ఓన్ హౌస్ తీసుకోవడానికి ఎంత టైం పట్టినా సరే అప్పటిదాకా వెయిట్ చేయకుండా ఉన్నన్ని రోజులు హ్యాపీగా మనకు కావాల్సినటివి తెచ్చుకొని హ్యాపీగా ఉండి, ఒకవేళ దేవుడు త్వరగా తీసుకెళ్తే హ్యాపీగా వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఇంకా ప్రోడక్ట్స్ అన్నిటిని తెప్పించేసుకుంటున్నాను అనమాట. సో ఇందులో మీకు ఎవరికైనా హర్ట్ చేసినట్టుంటే సారీ, బట్ నా ఫీలింగ్స్ని అయితే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా ఈ స్టాండ్ గురించి అయితే వచ్చేద్దాము. అండ్ నేనైతే దీన్ని హాల్లో డెకరేట్ చేసుకుందాం అని చెప్పి తెప్పించుకున్నాను. ఇందులోనే మనకి ఒక ప్యాక్ ఆఫ్ 3 అనమాట, 3 సైజెస్లో కూడా ఉన్నాయి పార్ట్ అనేది. బట్ నాకు హాల్ చాలా చిన్నది కాబట్టి 3 స్టాండ్స్ సరిపోవని 2 స్టాండ్స్ ఉన్నది మాత్రం తెప్పించుకున్నా. ఇందులో మనకు కలర్ వేరియేషన్స్ కూడా ఉంటుంది, వైట్ బ్లాక్లోను గ్రీన్లో కూడా ఉందన్నమాట. స్టాండ్ మాత్రం కంప్లీట్గా గోల్డ్ కలర్లోనే ఉంటుంది. అండ్ నేనైతే వైట్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ స్టాండ్ కూడా మనకి ఏంటంటే చాలా డెలికేట్గా ఉంది, అంటే మరీ ఎక్కువ వెయిట్ పెట్టేస్తే స్టాండ్ ఆగదు. అలాగని మనకిచ్చిన కంటైనర్స్ కూడా ఏంటంటే ఐరన్ అనమాట. సో వాటర్ డైరెక్ట్గా అందులో కనుక వేసామంటే రస్ట్ పట్టేస్తుంది. కాబట్టి డబుల్ పాట్ మెథడ్లోనే మనము ప్లాంటర్స్ని పెట్టుకోవాలన్నమాట, డెకరేట్ చేసుకోవాలి. సో మీకు ఒకటి ప్లాంటర్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. అండ్ ఫైనల్గా మీరు ఎవరన్నా కొనాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు, బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా జస్ట్ డెకరేషన్ పర్పస్ కిందకైతే వాడుకోవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.